ఈరోజు యానం మున్సిపల్ కమిషనర్ పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తోటి ఈరోజు మధ్యాహ్నం ముఖ్యంగా బాలయోగి వారధి పక్కనున్న నేషనల్ హైవేకి చేర్చున్న 14 షాపుల్ని సీజ్ చేసి తాళాలేసి నోటీస్ ఇచ్చి దానికి సీల్ చేసి వాళ్ళు పట్టుకెళ్ళడానికని ఈరోజు కమిషనర్ గారు పోలీస్ ఫోర్స్ అంతా కూడా వచ్చింది. అందులో షాపులు ఉన్న వాళ్ళు ఆ యజమాని నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. అలాగే కొంత ప్రాన్సిప్లో ఉన్న పెద్దలు కూడా 3వ తారీఖున డిసెంబర్ 3వ తారీఖున కొండమూరి చెన్ని ప్రసాద్ వ్యక్తి గత 3-4 సంవత్సరాల నుంచి 4-5 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో ఎటువంటి ఇల్లులు కానీ ఎటువంటి ఇక్కడ సంబంధించిన ఎటువంటి డెవలప్మెంట్ కానీ అది చర్చ్ అయినా లేదా మసీద్ అయినా లేదా అక్కడ అయ్యప్ప టెంపుల్ అయినా ఫ్రాన్సిప్ ఏరియాలో ఉన్న జీసస్ స్టాట్యూ అయినా భారతమాత అయినా శివలింగం అయినా అలాగే దర్గా అయినా అక్కడ కట్టుకున్న కళ్యాణ మండపాలు కానీ అలాగే గవర్నమెంట్ కట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ మంచినీళ్ళ ట్యాంక్ కానీ మార్కెట్ కానీ దాంతో పాటు ఆ ఏరియాలో ఉన్న ఇళ్ళన్నీ కూడా ఫ్లడ్ ఫ్లోన్ ఏరియాలో ఉన్నదాన్ని డిస్మాండిల్ చేయమని చెప్పేసి ఇప్పటికే అనేకమైన కేసులు వేయడం జరిగింది. గతంలో 4.5 సంవత్సరాల క్రితం వేసిన కేసుకి ఇమ్మీడియట్గా కేసు వేస్తే లెఫ్టినెంట్ గవర్నర్ ఆ రోజున్న కిరణబేడి గారు ఒక ఆర్డర్ని పాస్ చేసి ఇమ్మీడియట్గా ఆ ఏరియాలో ఉన్న కరెంట్ని కట్ చేయండి, వాటర్ సప్లైని కట్ చేయండి, అవన్నీ కూడా డిమాలిష్ చేయడానికి ఎంత డబ్బు కావాలి ప్రొక్లేన్లు పెట్టి కొట్టడానికి అని చెప్పేసి రీజనల్ అడ్మినిస్ట్రేటర్ మీనా గారికి రిటర్న్గా ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు. ప్రభుత్వం అంటే ఒక లెఫ్టినెంట్ గవర్నరే కాకుండా ఆ రోజుకి నేను ప్రజాప్రతినిధిగాను అలాగే మినిస్టర్గా ఉన్నాను. ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ దాంట్లో క్యాబినెట్కి మీటింగ్ కండక్ట్ చేసి క్యాబినెట్ డిసిషన్లో కరెంటు కానీ వాటర్ సప్లై కానీ తీయొద్దు అని చెప్పేసి క్యాబినెట్ అప్రూవ్ చేసి ఒక ఆర్డర్ ఇష్యూ చేసి ఆ రోజు దాన్ని కొంత బ్రేక్ చేయడం జరిగింది. డిసెంబర్ 1వ తారీఖున సీఎం గారి ప్రెజెన్సీలో నేను అక్కడ ఉన్న ఎవరికైతే నోటీస్ ఇచ్చారో వారు ఇంకొక ఇద్దరిని కూడా నేను పాండిచేరి తీసుకెళ్ళి ఇటు సిటిపి గారిని లా డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారుల్ని అలాగే సీఎం గారు అందరూ కూడా కూర్చుని మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఇమ్మీడియట్గా కాకుండా ప్రభుత్వం ద్వారాగా కూడా గవర్నమెంట్ ప్లేడర్తో కూడా సీఎం గారు మాట్లాడడం జరిగింది. ఏమని చెప్పారంటే ఫ్లడ్ వాల్ కట్టడానికి మనం పర్మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది, దానికి ఆంధ్ర ఎన్ఓసి కూడా తీసుకున్నాం, దానికి బీసీ రేషియో బెనిఫిట్ కాస్ట్ రేషియో జనవరి 9వ తారీఖున మనం సబ్మిట్ చేస్తే ఆ ఫైలు ఇప్పటికీ దగ్గరగా 15 రోజుల నుంచి గవర్నర్ దగ్గరికి ఫైలు వెళ్ళుంది. ఈ వారమో వచ్చే వారమో కంప్లీట్ చేస్తారు కాబట్టి ఆ విషయాన్ని కూడా కోర్టుకి ఇది 45 రోజుల నుంచి గవర్నర్ ఆఫీస్లో ఉంది. వారు ఆ తయారు చేసిన వారిని ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం, ఆ ప్రజెంటేషన్ రెడీ అయ్యేప్పటికీ గవర్నర్ గారు గుజరాత్ వెళ్ళడం, ఆ గవర్నర్ గారు ఉండేటప్పటికేమో టౌన్ అండ్ కంట్రీ సెక్రటరీ అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళడం 3 సార్లు వాయిదా పడి ఉంది. ఈ ఫ్లడ్ వాల్ది క్లియర్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ పంపిస్తే వాళ్ళు వ్యాప్స్కో ద్వారాగా వాళ్ళ వర్క్ని వాళ్ళు మొదలుపెట్టేలాగా ఆల్రెడీ రిటర్న్గా మన ప్రభుత్వానికి పంపించున్నారు. 11వ తారీఖు లోపు 3వ తారీఖున మరలా కోర్టు ఎందుకు మీరు చేయలేదని ఇటు డిపార్ట్మెంట్ మీద కమిషనర్ని అలాగే ఇక్కడ ఉన్న మెంబర్ సెక్రటరీ భారత్ మీద కోర్టులో గట్టిగా వాళ్ళని ఇచ్చేసి మీరు 11వ తారీఖు లోపుగా ఆ ఏరియాలో ఉన్నవి ఫస్ట్ ఇమ్మీడియట్గా సీజ్ చేయమని చెప్పేసి కమిషనర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. 20 తారీఖు లోపు అంటే డిసెంబర్ 20వ తారీఖు లోపు మెంబర్ సెక్రటరీ గవర్నమెంట్కి సబ్మిట్ చేసేలాగా
జనవరి 7వ తారీఖుకి దాన్ని గవర్నమెంట్ కూడా డిస్మాండిల్ చేసే విధంగా అని చెప్పేసి పర్మిషన్స్ మొన్న ఓపెన్ కోర్టులో వారు చెప్పడం, ఆర్డర్స్ కూడా ఆ విధంగా ఇచ్చారని చెప్పేసి నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే ఈరోజు ఆ పని మొదలు పెడితే నేను స్పాట్కి వెళ్ళి ఇటు చీఫ్ మినిస్టర్ గారితో, లా డిపార్ట్మెంట్ తోటి, అలాగే గవర్నమెంట్ ప్లేడర్ తోటి, అలాగే సిటిపి తోటి, ఈ నలుగురితోటి మాట్లాడి ఫోన్ కమిషనర్కి ఇప్పించి, మీరు వారు బయలుదేరి సండేకి వస్తున్నారు కాబట్టి నేను మండేకి నా ప్రెజెన్సీలో, అనగా చీఫ్ మినిస్టర్ ప్రెజెన్సీలో చీఫ్ సెక్రటరీని అలాగే అధికారులు లా డిపార్ట్మెంట్ని పిలిచి మనం అడ్వాన్స్ పిటిషన్ గవర్నమెంట్ ఏ విధంగా వెళ్ళాలి, పార్టీ ఏ విధంగా వెళ్ళాలన్నది మనం డిస్కస్ చేసుకున్న తర్వాత మంగళవారం వరకు మీరు ఆ షాపులు తాళాలు వేసేయడమో, మీరు తాళాలు పట్టుకుపోవడం అన్నది చెయ్యొద్దు అని చెప్పేసి సీఎం గారు నేను కోరిన మేరకు సీఎం గారు కమిషనర్కి కూడా మంగళవారం వరకు ఆగండి, సోమవారం ఇక్కడ మేము నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు కోర్టుకి బుధవారానికల్లా కంప్లీట్ చేయమని చెప్పింది కాబట్టి మంగళవారం ఈవినింగ్ కానీ మేము ఫెయిల్ అయితే, ఇటు కోర్టుని కానీ కన్విన్స్ చేయకపోవడమో ఫెయిల్ అయితే మీరు మంగళవారం 10వ తారీఖు సాయంత్రానికి మీరు చేసే పని చేద్దురు కానీ అని చెప్పేసి నేను చెప్పిన వీరిని కోరిన విధంగా సీఎం గారు కూడా అధికారులకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడంతో ఈరోజు వేయబోయే తాళాలని నోటీసులు మాత్రమే అంటించి వేసిన తాళాలు కూడా తిరిగి ఇవ్వడం జరిగింది. అందుకని రేపు ఉదయం 9 గంటలకి శివంబాద్ దగ్గర ఆ షాపుల దగ్గర నుంచి ఆ ఏరియా ప్రజలందరితోటి మాట్లాడి రేపు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని లీగల్గా కూడా కొంతమంది అడ్వకేట్స్ని కూడా నేను రమ్మన్నాను. రిప్రజెంటేషన్ అన్ని రెడీ చేసుకుని ఫొటోస్ అండ్ వీడియోస్ చేసుకుని అక్కడి నుంచి నేను పాండిచ్చేరికి తమిళ మీడియాతో కూడా తమిళ్లో మాట్లాడి యానం ఈ విధమైన మీరు కానీ కోర్టుని కానీ మీరు కన్విన్స్ చేయలేకపోతే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఉంటుంది. దగ్గరగా హౌసెస్ అయితే అక్కడ ఉండే ఫ్యామిలీస్ అయితే 1300 ఫ్యామిలీస్ దగ్గరగా ఉన్నాయి. అందుకని సైట్ కొనుక్కున్న వాళ్ళైతే, రెంట్కుండే వాళ్ళైతే, ఇల్లు కట్టుకున్న వాళ్ళైతే 1300 కుటుంబాలు ఫ్రాన్స్తిప్ ఏరియాలో ఉన్నాయి. ఇది యానం పాపులేషన్లో 1300 కుటుంబాలని అనుకుంటే దగ్గరగా ఒక 15% పాపులేషన్ అక్కడ ఉన్నది. అలాగే మనం కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఈ 30 సంవత్సరాల్లో ఆ ఏరియాలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు కావలసిన కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకని ప్రభుత్వం ఇమ్మీడియట్గా కోర్టుకి అడ్వాన్స్గా వెళ్ళి ఇన్ని ఫ్యామిలీసు, ఇన్ని హౌసెస్, వందలాది ఇళ్ళు ఉన్నాయి కాబట్టి డిమాలిష్ చేయడానికి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎటువంటి కేబినెట్ నిర్ణయం తీసుకున్నాము, అలాగే ఇప్పుడు కూడా ప్రభుత్వం నిర్ణయాన్ని ఇమ్మీడియట్గా కోర్టుకి తెలియజేసి కొంత టైం తీసుకుని ఇక్కడ ఫ్లడ్ వాల్ మాస్టర్ ప్లాన్ వచ్చేసేంత వరకు మొదలయ్యే వరకు కూడా ఈ టైం బాండ్ ఒక టైం పెట్టి కోర్టుని కోరి యానం ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పేసి మీ ద్వారాగా పాండిచ్చేరి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. పర్సనల్గా మళ్ళీ సండే కల్లా మేము కొంతమంది ప్రతినిధులను తీసుకుని వెళ్ళి సోమవారానికి సీఎం గారి సంస్థలో నేను ఇమ్మీడియట్గా ఇప్పుడు సీఎం గారితో కానీ అధికారులతో ఏం మాట్లాడానో అవన్నీ కూడా ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఏం చేయాలో చేసే విధంగా చర్యలు తీసుకుంటానని, అలాగే రేపు ఉదయం అందరూ కూడా ఆ ఏరియాకి సంబంధించిన ఈ ఫ్లడ్ ప్రోన్ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా శివంబాద్ దగ్గరికి 9 గంటలకు రావాల్సిందిగా మీ ద్వారాగా కోరుతూ ఉన్నాను.